నా పెండ్లప్పుడు గింత రేట్ ఎక్కడిది? తులం 1000 రూపాయలే ఉండే. నాకు చెవులు గుట్టిస్తప్పుడు 3000 ఉండేనట. పెండ్లప్పటికి 10,000 కావచ్చు. పెద్ద బిడ్డకు కొడుకు పుట్టినప్పుడు 25,000 తులం ఉంటే గోల్స్ చేపిస్తానికే మస్తు తిప్పలు పడ్డాం. చిన్న బిడ్డకు బిడ్డే పుట్టే వరకు 30,000 అయింది. గిట్లా చెప్తుంటారు. అప్పుడు నిచ్చెనేసుకొని నిమ్మలంగా ఎక్కితే ఇప్పుడేమో రాకెట్ వేసుకొని ఉరకబట్టే. దివిలకు మళ్ళా సెంటిమెంట్ ఆయే. చూడుండ్రి మరి మార్కెట్ ఇవాళ ఎట్లున్నదో. ధనత్రయోదశికి సుత అట్లట్లనే ఉన్నాయబ్బా బంగారం బేరాలు. ఇయాల కొని అమ్మవారి ముంగట పెట్టి పూజలు చేస్తే లక్ష్మీదేవి అంతకంత సంపాదన ఇస్తదని ఓ నమ్మిక. కానీ రేటేమో బగ్గున మండబట్టే. తులం 1,30,000 మరి. గ్రాము తీసుకున్నా 13,000 కావాలి. కాకుంటే నిన్న మొన్నటి కంటే ఓ 2,000 దిగింది. గోల్డ్ ఏదైనా పెట్టాలి కొత్తగా అనేసి కొంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి పాపకు కూడా తీసుకొని అలానే అమ్మవారికి పెడదాం అనేసి. అంటే ఎవ్రీ ఇయర్ అది అలవాటు మంచిది అంటారు. సో దానికోసం లక్ష్మీదేవి గురించి చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు స్కీము 23,000 ఉండిందమ్మా తులం. ఈవేళ చూస్తే అది 1,30,000కి వెళ్ళిపోయింది. ఈ రేట్లకు అదే నయ్యం మరి. ఇక ఆఫర్లు డిస్కౌంట్లు పెడితే అట్లా ముత్యమంతా నిమ్మల పడతాండ్రు కొనేటోళ్ళు. ప్రజెంట్ ఒక కస్టమర్ 1 lakh అలా ఫిక్స్ చేశారనుకోండి, 11 months మనకు బాండ్ ఇస్తామండి. 11 months మనకు నో మేకింగ్ చార్జ్ నో వేస్ట్ మీద మళ్ళీ ఆర్టికల్ తీసుకుంటారు. ట్రంప్ గారి పన్నుల మోత, దేశాల నడుమ యుద్ధాలు, పెద్ద పెద్దోళ్ళంతా బంగారం మీదనే పెట్టుబడులు పెట్టేటోరకు రేటు రాకెట్ ఎక్కింది. పక్క 1,00,000 కావచ్చునట. సంక్రాంతికి మీరు చూస్తారు ఇంక్రీజ్ అవుద్ది. సో ప్రాబబ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. తులం 1,00,000 అయితానికి ఏండ్లకేండ్లు పట్టింది గాని 1,50,000 అయితానికి 6 నెలలు కూడా పట్టలేదు పో.